నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। 6వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారాహి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిర దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు। పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। शरण्ये त्रैलोके गौरी नारायणि नमोस्तुनो वाराय प्रचोदयातु निर्माणजमानस्य चन्द्रगुप्तो रामलिंगे वासवी ब्राह्मिका प्रसादविद आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि। यानि भगवान् अंतोलिकानारोहयामि विश्वानारोहयामि सिंहानारोहयामि। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 6వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహి దేవిగా అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిరాదేవిగా అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు। మరి ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరికీ కూడా అన్నపాద్యాలు ఏలోటు లేకుండా ఇక ఉన్నటువంటి సకల రోగాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ప్రకృతి స్వరూపి అయినటువంటి వారాహిదేవిని అలాగే సర్వశక్తి సంహారిణి అయినటువంటిది ఆ యొక్క ప్రత్యంగిరాదేవిని యొక్క పూజించుకుంటూ మరి ప్రజలందరి కోసం కూడా ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి అలంకారాలు దర్శనమిస్తూ ఉన్నారు। మరి తెనాలి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము। అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు। సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు। భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। 6వ రోజు శ్రీ మహాదుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు। అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవాని నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి। గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు। భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు। 6వ రోజు అమ్మవారిని శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు।
తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసన నిలిచి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమాలు, మంత్రపుష్పాది మంగళహారతి కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటలకు శ్రీకృష్ణ ఆంజనేయ భజనా సమాజం వారిచే హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా జరుగును. అదేవిధంగా రేపు అమ్మవారు మూలా నక్షత్రం, జన్మ నక్షత్రం, సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు అక్షరాభ్యాస కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగును. కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటకాల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన కళల కానాచి, విజయవాడకు చెందిన వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన నాటకోత్సవాలు తొలి రోజున రంగస్థల ప్రముఖుల శత జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించారు. ప్రముఖ రంగస్థల నటులు డివిఎస్ మూర్తి అధ్యక్షతన జరిగిన సదస్సులో రంగస్థల రారాజు వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, ప్రముఖ రంగస్థల రచయిత కందిమళ్ల సాంబశివరావు మాట్లాడారు. మాయల పకీరు పాత్రలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి వల్లూరి వెంకట్రామయ్య చౌదరిని కొనియాడారు. రంగజీవి కన్నెగంటి నాసరయ్య అంశంపై రంగస్థల విశ్లేషకులు అంబటి మురళీకృష్ణ, శతాధిక నాటకకర్త కొడాలి గోపాలరావు అంశంపై రంగస్థల విశ్లేషకులు వేల్పుల బుచ్చిబాబు, అమరకవి బెల్లంకొండ రామదాసు అంశంపై ప్రముఖ రచయిత డాక్టర్ రెంటాల జయదేవ్ ప్రసంగించారు. అనంతరం వెంకట్రామయ్య చౌదరి స్మారక పురస్కారాన్ని, రంగస్థల పౌరాణిక నటులు అచంట బాలాజీ నాయుడుకు కన్నెగంటి నాసరయ్య పురస్కారాన్ని, రంగస్థల రచయిత జరుగుల రామారావుకు కొడాలి గోపారావు స్మారక పురస్కారాన్ని, రంగస్థల రచయిత వల్లూరి శివప్రసాద్కు బెల్లంకొండ రామదాసు స్మారక పురస్కారాన్ని, రంగస్థల రచయిత జమ్మల మడక శశిమోహన్కు అందించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన దుర్గా భవానీ నాట్య మండలి వారు శ్రీకృష్ణ రాయపారం పౌరాణిక నాటకంలో పాన్పు సన్నివేశాన్ని ప్రదర్శించారు. గత నెల 24వ తారీఖున కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో పల్నాటి కళాక్షేత్రం వారు నర్సాపేటలో జరుగుతున్న వారి శత జయంతి సభకు ఇక్కడ మా సోదరుడు కనిమళ్ళ సాంబశివరావు, రెంటాల జయదేవ్ కూడా ఉన్నారు, మా శివప్రసాద్ కూడా ఉన్నాడు. ఆ సదస్సులో పాల్గొన్నాం. ఆ సదస్సు సందర్భంగా నేను నయాగరా కవి బెల్లంకొండ రామదాస్ కవిత్వం అనే అంశం మీద ప్రసంగం చేశాను. ఆ ప్రసంగాన్ని ఇటీవల నేను విశాలాంధ్ర దినపత్రికలో వారు సంపాదకులు ప్రచురించారు. చలం తెనాలి ఓ కళా సముద్రం అని చెప్పి, సమంతకమణితో ఇంటర్వ్యూ అని చెప్పి ఒక కథలో రాశాడు. నేను కూడా తెనాలి ఓ కళా సముద్రం అని ఆయన చెప్పిన మాటను శీర్షికగా తీసుకొని మిసిమిలో ఒక తెనాలి సాహిత్య సాంస్కృతిక పట్టణ పరిస్థితుల మీద ఒక సుదీర్ఘమైన వ్యాసం రాశాను. అది ప్రచురితమైంది. కార్యక్రమంలో కళల కానాచి సంస్థ అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్, చెరుకుమల్లి సింగారావు, గోపరాజు విజయ్, పలువురు రంగస్థల కళాకారులు పాల్గొన్నారు. బావా నీ యావశక్తంతో పాటుపడి అర్జునుని కింద భాగము కల్పించుడే కాక కోరుగొండలో కూడా అతనికి ముందుగా అవకాశం ఇచ్చి బావా ధనుంజయ నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు. ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఎట్లుండేదిలే బావా. అట్లు కాదు సీతన నీ దృఢము కళల కానాచి. ఇందాక అంబటి వారు ఒక మాట చెప్పారు, మాది తెనాలి, మేము చెబితే వినాలి. వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారి పురస్కారం నాకు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటో నాకు తెలియదు, కానీ వారి రామరావణ యుద్ధం నాటకాన్ని మా ట్రూప్తో నేను 1994 నుంచి ప్రదర్శన చేయటం జరిగింది. ఆయనే స్వయంగా 1990 సంవత్సరంలో వీడికి రావణాసురుడు వేషం నేను నేర్పిస్తాను అన్నయ్య అని మా నాన్నగారి దగ్గర బొట్టు పెట్టి వెళ్ళారు ఆయన. ఆ ఆశీర్వచన ప్రభావమేమో ఆ తదుపరి వారు కాలం చేయటం, ఎలా అయినా సరే వారు అన్న ఆ మాటని నిలబెట్టుకోవటానికి నా ప్రయత్నంగా
మచిలీపట్నంలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ సుబ్బారావు గారు, వారి దగ్గరికి విజయవాడలో ఉన్న కె హరిప్రసాదరావు గారి ద్వారా వెళ్ళి ఆయన దగ్గర వీరు ప్రదర్శించిన తాండ సుబ్రహ్మణ్యం గారు రాసిన రామరావణ యుద్ధం నాటకాన్ని నేను ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చుకొని ఈ ట్రూప్తో నాటకం తయారు చేయడం జరిగింది. అప్పుడప్పుడే అతను నాట్య రంగంలో దర్శకుడిగా ఆ ప్రాంతంలో పైకి వస్తున్నవాడు. ఆ తర్వాత అతను ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసిన ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు తీసుకున్న మిత్రుడు దర్గుల రామారావు. సినిమా రంగంలో టీవీ సీరియల్స్, అనేక సీరియల్స్కి రచయితగా కూడా అతను పనిచేసిన వాడు. ఇవాళ శత జయంతి సందర్భంగా మనం ఇందాక తరుచుకున్న ప్రముఖుల పేర్ల మీద మిత్రులకి పురస్కారం ఇవ్వడం చాలా సంతోషం. 4వ వ్యక్తి ఇంకో మంచి రచయిత శశిమోహన్ కొన్ని కారణాల వల్ల రాలేదు. ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా సత్కారం జరిపించాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. హిందూ సనాతన ధర్మంలో అత్యంత మౌలికమైన ప్రమాణం వేదమని, భగవంతుని ద్వారా వేదం పుట్టిందని పలువురు వేద పండితులు పేర్కొన్నారు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నాజర్పేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేద మహాసభ నిర్వహించారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేద పండితులు విష్ణుపట్ల ఆంజనేయ చైనలు, గణపాటి విష్ణుపట్ల శ్రీకృష్ణ, గణపాటి విష్ణుపట్ల సత్యనారాయణ, గణపాటి విష్ణుపట్ల లక్ష్మీపతి, గణపాటి తదితరులు ప్రసంగిస్తూ వేదం విశిష్టతను వివరించారు. విశ్వవ్యాపితమైన విషయాలు నిధిగా సృష్టికి కారణభూతమైందిగా వేదం వేలుగొందుతుందని పేర్కొన్నారు. ఋషులు భగవంతుని ద్వారా వేదాన్ని విని లోకానికి దానిని గానం చేస్తూ అందించారని తెలిపారు. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవడానికి వేదాలు ఎంతగానో దోహదపడతాయి. వేద సభల ద్వారా లోకానికి హితం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య కార్యవర్గ సభ్యులు ముందుగా గణపతి ప్రార్థన చేసి గాయత్రీదేవికి విశేష పూజలు జరిపారు. కంచి పరమాచార్య స్వామీజీ, విద్యాశంకర భారతీయ నృసింహ స్వామీజీ వారి ఆశీస్సులు కోరుతూ ప్రార్థన నిర్వహించారు. అనంతరం 2 గంటల పాటు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన 58 మంది వేద పండితులు వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులను, హాజరైన అనేక మంది భక్తులను ఆశీర్వదించారు. నిర్వాహకులు వేద పండితులను సదక్షిత తాంబూలాలతో సత్కరించారు. మనకు భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి ఒక ప్రమాణం కావాలి. ఏమిటి ప్రమాణం అంటే వేదశాస్త్రముల ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలి. వేదశాస్త్రములు అనేటువంటివి చాలా పెద్ద లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి వాటిని తెలియపరచడానికి సహకరించేటువంటివి ఇతిహాస పురాణములు. మనకు కావ్యములు, నాటకములు, అలంకారములు, రామాయణ, భారత, భాగవతములు, అష్టాదశ పురాణముల ద్వారా వేదంలో నిక్షిప్తమై ఉన్నటువంటి లాంగ్వేజ్ని తగ్గి 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 సామాన్య మానవులకు అందేటటువంటి యొక్క వైదిక భాషలో ధార్మిక విధానాన్ని అందించేటువంటిది మనకి పురాణముల ద్వారా ధర్మములు. వీటన్నిటికీ మూలం వేదం. అటువంటి వేదాన్ని రక్షించడం అంటే అర్థం ఏమిటంటే శారదాదేవి శరన్నవరాత్రాల్లో సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శరద్వా అస్య అంబికా స్వసా వేదం చెబుతూ ఉన్నది. ఎందుకంటే వేదమాతని, వేద పురుషుణ్ణి, పుంభావ సరస్వతి మూర్తులుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా ఈ నవరాత్ర కాలంలో పూజ చేస్తే అమ్మవారి పూజ చేసినట్లే. కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి తురుమిళ్ల దక్షిణామూర్తి, ఉపాధ్యక్షులు కెవి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి రావినూతల రాజేంద్ర ప్రసాద్, మేళ్ల చెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, కార్యవర్గ సభ్యులు నారాయణ, వేణుగోపాల్, సిఎంకే తిరుమలరావు, పుల్లె సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. మహాసభకు హాజరైన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఇక్కడ ఉన్న వేద పురుషులందరికీ పాదపద్మాలను నమస్కరిస్తూ ఈ సంస్థ ఈ అభివృద్ధికి వారందరూ ఆశీర్వచనం ఇచ్చారు. వారి ఆశీర్వచనంతో మేమందరం కూడా ఇంకా ఎక్కువగా కృషి చేసి ఈ సంస్థని అభివృద్ధిలోకి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే ఈ రోజున విజయదశమి మహాపర్వదినాన వేదసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వేద పండితులందరికీ
సాష్టాంగ ప్రణామం అర్పిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వేదసభ నిర్వహిస్తామని తెనాలిలో ఉన్న వేద పండితులు విష్ణుభట్ల సత్యనారాయణ ఘనాపాటి గారు, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనాపాటి గారు, విష్ణుభట్ల ఆంజనేయుల చేనులు గారు వారి సోదరుల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తామని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వేద పండితుల ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిధిలో ఇసుకకు సంబంధించి పలు అపోహలు ఉన్నాయని, జూలై 8వ తేదీ నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక పాలసీ ద్వారా జిల్లా పరిధిలోని కొల్లిపర, తుళ్లూరు, తాడేపల్లిలోని స్టాక్ పాయింట్ల ద్వారా ప్రజలకు ఇసుకను అందించడం జరుగుతుందని, ఇప్పటికే కొల్లిపరకు సంబంధించిన 3 పాయింట్లను మూసివేయగా మరో వారం రోజుల్లో తుళ్లూరు మండలంలోని తాళాయపాలెం స్టాక్ పాయింట్ని కూడా మూసివేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలోని ఓపెన్ ఇసుక రీచ్లను ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కొల్లిపర 3, బొమ్మవానిపాలెం 2, మున్నంగి 1, తాడేపల్లిలో 1 మొత్తం 7 రీచ్ల ద్వారా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. వీటికి సంబంధించి ఏజెన్సీలకు టెండర్స్ను సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటిలో 2,92,245 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నెలకు 90,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ప్రస్తుతం ఉన్న ఇసుక నిలువ మరో 3 నెలల వరకు సరిపడా ఉన్నట్లు ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక సమస్య ఎక్కడా లేదని, అయితే రవాణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, సొంత వాహనాల ద్వారా కానీ ప్రభుత్వ వాహనాల ద్వారా కానీ ఇసుకను తరలించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందించడం జరుగుతుందని, అయితే కొందరు వ్యక్తులు దానిని వ్యాపారం చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం ఇసుకకు సంబంధించి కొత్త యాప్ను రూపొందిస్తుందని, దాని ద్వారా సచివాలయ సిబ్బందితో పోస్ట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇసుకకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0863 022 34 201 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లాలో దాదాపు జూలై 8 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర 5 పాయింట్స్, మనకి కొల్లిపర మండలంలో 2 పాయింట్స్, తర్వాత మనకి తాడేపల్లిలో 1 పాయింట్, తర్వాత తుళ్లూరు మండలంలో 2 పాయింట్స్ నుంచి శాండ్ అనేది కన్జ్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పోర్టల్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకొని ఆ ఆన్లైన్ బుకింగ్కి డైలీ 3,500 టన్స్ శాండ్ మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఈ వీక్ కూడా 17,500 టన్స్కి ఆల్రెడీ శాండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో 16వ తారీఖు లోపు మనం ఆల్రెడీ అక్కడ స్టాక్ యార్డు, అప్రోచ్ రోడ్డు, తర్వాత ఎవరైతే ఏజెన్సీ మనకి మాన్యువల్గా ఎక్స్కవేట్ చేసి స్టాక్ యార్డుల నుంచి లోడ్ చేస్తారో ఆ ఏజెన్సీ ఫైనలైజేషన్ టెండర్స్ కూడా ఇవాళ పిలవబోతున్నాము. సో 16వ తారీఖు నుంచి మనకు ఈ 4 పాయింట్స్లో కూడా శాండ్ అనేది ప్రజలకి అందుబాటులో పెడతాము. శాండ్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంచడానికి యంత్రాంగం అనేది పనిచేస్తుంది. ఇదే కాకుండా మొన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టా ల్యాండ్లో ఉన్న శాండ్ డీకాస్టింగ్ చేయడానికి కూడా జీవో అనేది విడుదల చేస్తున్నారు. సో ఎవరు కూడా బయట శాండ్ ఇంతకి అమ్ముతున్నారు అంతకు అమ్ముతున్నారు అనే దాని మీద మీరు తీసుకొని ఇది అంటే అలా మోసపోవాల్సిన నెసెసిటీ లేదు. అండ్ మనకి బుకింగ్ కూడా మనకి ఆన్లైన్ sand.ap.gov.in అనే పోర్టల్లో ఆన్లైన్ జరుగుతుంది. మనకి ప్రతి సాటర్డే కూడా 12 o'clock మధ్యాహ్నం మనము ఆ నెక్స్ట్ వీక్ రిక్వైర్మెంట్ అంతా కూడా శాండ్ ఓపెనింగ్ వస్తుంది. వచ్చాక బుక్ చేసుకుంటున్నారు అండ్ ఆ మేరకు ఆ వీక్ అంతా కూడా డిస్పాచ్ చేస్తున్నాం. సో ఎవ్రీ వీక్ ఆ ఫుల్ డిస్పాచ్ కూడా మనకి ఒక రోజులోనే మనం తెలుసుకొని దాని ప్రకారం వీక్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాము. మనకి ఇదే కాకుండా మనకి గుంటూరులో టోల్ ఫ్రీ నంబర్ 1 పెట్టడం జరిగిందండి, ల్యాండ్లైన్ నంబర్. సో 0863 022 34201. సో ఇది మన ఫోన్ నంబర్. సో ఎవరన్నా ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కంప్లైంట్ చేస్తే మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.